మాలతి మాధవం. పద్మావతి నగరంలో దేవరాతుడు, భూరివసువు అనే బాల్యమిత్రులు ఉండేవారు. వారు కలిసి చదువుకుంటూ ఉండి, మనం పెద్దవాళ్ళమయ్యాక మనలో ఒకరికి కొడుకు, ఇంకొకరికి కూతురు పుడితే వారికి పెళ్లి చేసి వియ్యంకులమవుదాము అని అనుకున్నారు. తర్వాత దేవరాతుడు విదర్భ రాజు వద్ద మంత్రి అయ్యాడు. భూరివసువు పద్మావతి నగరరాజు వద్ద మంత్రి అయ్యాడు. వారు అనుకున్నట్టే దేవరాతుడికి మాధవుడు అనే కొడుకు, భూరివసువుకు మాలతి అనే కూతురు కలిగారు. తాను తన మిత్రుడు చిన్నతనంలో అనుకున్న మాట దేవరాతుడు మరవలేదు. అయినా మాలతి మాధవులను బలాత్కరించి పెళ్లి చేసే కన్నా వారిద్దరినీ ఒక చోట చేర్చి వారు పరస్పరం చూసుకొని ప్రేమించుకొని పెళ్లాడే అవకాశం కలిగించటం మంచిదని ఆయనకు తోచింది. అందుచేత ఆయన తన కొడుకైన మాధవుణ్ణి తర్క విద్య అభ్యసించే విషయమీద పద్మావతి నగరానికి పంపాడు. మాధవుడు వెంట అతని చెలికాడైన మకరందుడు, సేవకుడైన కలహంసకుడు వెళ్లారు. మాధవుడు పద్మావతి నగరం వచ్చాక తరచూ మంత్రిగారి ఇంటి ముందుగానే వస్తూ పోతూ ఉండటం చేత మంత్రిగారి మేడ మీద అతనికి మాలతి కనిపించేది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నాక ఇద్దరి హృదయాలలోనూ ప్రేమ బీజాలు పడ్డాయి. మాలతికి మదయంతిక అనే స్నేహితురాలు ఉన్నది. మదయంతిక అన్న నందనుడు అనేవాడు రాజుగారికి ఆప్తమిత్రుడు. మదయంతికను చూసినది మొదలు మాధవుడి మిత్రుడైన మకరందుడి మనసులో ప్రేమ అంకురించింది. పద్మావతి నగరంలోనే కామాంధికి అనే యోగిని ఉన్నది. మాలతి మాధవుల తండ్రులు చిన్నతనంలో వియ్యంకులం అవుదాము అనుకుంటూ ఆమె ఎదుటనే ప్రతిజ్ఞ చేసుకున్నారు. అదీగాక కామాంధికి మాలతికి ఒక రక్షకురాలుగా ఉంటూ వచ్చింది. ఈ కారణాలన్నిటినీ బట్టి ఆమె మాలతి మాధవుల మధ్య ప్రణయాన్ని పెంపొందించి వారు పెళ్లాడేలాగా చెయ్యాలనే ఆమె ఉద్దేశంలో ఉన్నది. అయితే ఆమె ఉద్దేశానికి అనుకోని విఘాతం జరిగింది. రాజుగారి ఆప్తమిత్రుడైన నందనుడికి మాలతిని పెళ్లాడాలనే దురాశ పుట్టింది. ఆయన ఆ సంగతి చల్లగా రాజుగారితో నివేదించుకున్నాడు. రాజుగారు తన మంత్రితో, నీ కుమార్తె మాలతిని నందనుడికి ఇచ్చి పెళ్లి చెయ్యి అని అన్నాడు. నందనుడు వయసు మళ్ళిన వాడే గాక కురీపి కూడాను. కనుక భూరివసువుకు అతన్ని అల్లుడుగా చేసుకోవటం సుతరాము ఇష్టం లేదు. అయినా రాజుగారికి ఎదురు చెప్పటం తగదు గనుక, ప్రభువుల కన్యలకు ప్రభువుల ఇష్టప్రకారం జరగక ఏం చేస్తుంది అని అన్నాడు. ఈ సంగతి యోగిని కామాంధికి తెలిసింది. ఎలాగైనా మాలతి మాధవుల మధ్య ప్రేమ పెంపొందించేందుకు తగిన ఉపాయాలు చూడమని ఆమె తన శిష్యురాలైన బుద్ధిరక్షితతో చెప్పింది. ఈ లోపుగా మాలతి తాను ప్రేమించిన మాధవుడి రూపాన్ని చిత్రించింది. మాలతికి లవంగిక అనే చెలికత్తె ఉన్నది. ఆమె ఈ చిత్తరువును మాధవుడికి చేర్చే ఉద్దేశంతో కామాంధికి వద్ద ఉండే ఒక పరిచారికకు ఇచ్చింది. మాధవుడి సేవకుడు కలహంసకుడు ఈ పరిచారికను ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకనాడు మన్మథోత్సవం జరిగింది. మాధవుడు మకరంద ఉద్యానవనానికి వచ్చి ఒక పొగడ చెట్టు కింద కూర్చొని అక్కడ రాలిన పొగడ పూలు ఏరి మాలగా గుచ్చసాగాడు. అంతకుముందే చెలికత్తెలతో సహా కామదేవాలయానికి వెళ్లిన మాలతి తిరిగి వస్తూ ఆ ప్రాంతం చేరింది. ఆమెను చూస్తూ మాధవుడు కలవరపడి తాను గుచ్చుతున్న పూలను వంకరటింకరగా గుచ్చి ఎలాగో పూర్తి చేసి తన మెడలో వేసుకున్నాడు. ఇంతలో మాలతి కోసం ఏనుగు వచ్చి ఆమెను ఎక్కించుకుపోయింది. మాలతి చెలికెత్తె అయిన లవంగిక మట్టుకు అక్కడే ఉండి పూలు కోద్దామని అలా అభినయిస్తూ ఉండగా మాధవుణ్ణి పలకరించింది. అయ్యా, మీ మెడలో ఉండే పొగడదండ ఎంతో చక్కగా ఉన్నది. మా మాలతికి ఇలాంటి దండలు ఎంతో ఇష్టం అని అన్నది. మాధవుడు ఆ పొగడదండను తీసి లవంగికకు ఇచ్చేశాడు. లవంగిక వెళ్ళిపోయాక మకరందుడు మాధవుణ్ణి వెతుక్కుంటూ ఆ ఉద్యానవనానికే వచ్చాడు. మాధవుడు తన ప్రేమ గొడవ అంతా తన స్నేహితుడితో చెప్పుకొని తనను మాలతి ప్రేమిస్తున్నదో లేదో అని మదనపడుతూ ఉండగా అతని సేవకుడు కలహంసకుడు ఒక చిత్తరువు తెచ్చి ఇచ్చాడు. అది మాలతి రచించిన మాధవుడి బొమ్మ. ఈ బొమ్మ చూసుకున్నాక మాలతి తనను ప్రేమిస్తున్నట్టు మాధవుడికి రూఢి అయ్యింది. తర్వాత అతను మకరందుడి ప్రేరణతో
తన బొమ్మ పక్కనే మాలతి బొమ్మ చిత్రించాడు. దాని కింద అతను ఒక శ్లోకం రాసి తనకు మాలతిని చూస్తే కలిగే ఆనందం మరి దేనివల్ల కలగదని స్పష్టం చేశాడు. సరిగా ఆ సమయానికే కలహంసుడు అతని ప్రియురాలు వచ్చి చిత్తరువును పట్టుకొని పోయి లవంగికు చేర్చింది. మాధవుడు గుచ్చిన పొగడదండ, చిత్తరువు మాలతికి చేరాయి. వాటిని చూసి మాలతికి మాధవుడిపైన మరింత ప్రేమ కలిగింది. కాని యోగిని కామాంధికి వచ్చి మాలతికి వయసు మళ్ళిన నందడికి పెళ్లి జరగాలని రాజుగారు ఆజ్ఞాపించినట్టు తెలియజేసింది. మాలతి విచార సాగరంలో మునిగిపోయింది. వివాహం విషయంలో రాచకన్యలు తల్లిదండ్రుల ఆజ్ఞకు కట్టుబడి ఉండనవసరం లేదని, తమకిష్టమైన వారిని గాంధర్వ విధితో వివాహం ఆడవచ్చునని సలహా చెప్పి కామాంధికి వెళ్ళిపోయింది. మాలతి మాధవులను ఒక చోట చేర్చటానికి సర్వవిధాలా ప్రయత్నిస్తున్న యోగిని కామాంధికి ఒకనాడు మాధవుణ్ణి శివాలయం ఆవరణలో చెట్ల గూబురు చాటున ఉండనిచ్చి ఆలయానికి వచ్చిన మాలతిని ఆ సమీపంలో కూర్చోబెట్టి మాలతికి మాధవుడిపై గల ప్రేమను గురించి మాట్లాడించింది. మాలతి మాటలు విని మాధవుడు ఆనంద పారవస్యంలో ఉండగా దూరం నుంచి కేకలు వినిపించాయి. మాలతి స్నేహితురాలు నందనుడి చెల్లెలు అయిన మదయంతికకు ఒక పులి వల్ల ప్రమాదం తటస్థించింది. మాధవుడు తానున్న చెట్ల మాట నుంచి బయటకు వచ్చి పులి ఉన్న దిక్కుగా పరిగెత్తాడు. కాని దైవవశాన అటుగా వస్తున్న మకరందుడు పులితో కలయబడి పోరాడి దాన్ని చంపి తాను మూర్ఛపోయాడు. అతని గాయాలు నెత్తురు చూసి మాధవుడు కూడా మూర్ఛపోయాడు. మదయంతిక తన ప్రాణాలు కాపాడిన మకరందుడి కోసం కంగారు పడసాగింది. కాని యోగిని తన కమండలంలోని జలం ముఖాన చల్లగాని అతను తేరుకున్నాడు. మాలతి తన నుదురు నిమిరేసరికి మాధవుడు కూడా కళ్ళు తెరిచాడు. ఇంతలో మదయంతిక కోసం ఒక సేవకుడు వచ్చి, అమ్మ, మీ అన్నగారికి మాలతికి పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయట, మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు అని చెప్పాడు. తన స్నేహితురాలైన మాలతి తనకు వదిన కాబోతున్నదని మదయంతిక ఎంతో సంతోషించింది. మాధవుడు మాత్రం పూర్తిగా కుంగిపోయాడు. యోగిని అతనికి ధైర్యం చెప్పి మాలతిని వెంటబెట్టుకుని వెళ్ళిపోయింది. కాని మాధవుడు ధైర్యం చెందలేదు. ఎలాగో మాలతి నాకు దక్కదు, నా జన్మ వృధా, ఇక నేను శ్మశానాలలో పిశాచాలకు నరమాంసం అమ్ముకుంటూ తిరగవలసిన వాణ్ణి అని అనుకున్నాడు. అతను నిజంగానే శ్మశానంలో తిరగసాగాడు. ఆ శ్మశానాన్ని ఆనుకొని కరాల శక్తి ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో అఘోర ఘంటుడు అనే కాపాలికుడు కపాలకుండల అనే తన శిష్యురాలితో చేరి ఉపాసన చేస్తున్నాడు. వాడు శక్తికి ఒక అందగత్తె అయిన కన్యను బలి ఇవ్వదలిచి తన శిష్యురాలిని పంపాడు. ఆమె మంత్రశక్తి చేత మాలతినే తెచ్చింది. ఆ సమయంలో మాలతి మేడలో ఒంటరిగా పడుకుని నిద్రపోతున్నది. అఘోరఘంటుడు మాలతిని వధ్య చిహ్నాలతో అలంకరించి దేవికి పూజ ప్రారంభించాడు. తనకు చావు సమీపించిందని గ్రహించి మాలతి తన తల్లిని యోగిని కామాంధికిని తన చెలికెత్తె లవంగికను ఎలుగెత్తి పిలుస్తూ ఏడ్చింది. శ్మశానంలోనే తిరుగుతున్న మాధవుడు ఆలయం వైపు నుంచి మాలతి గొంతు వినిపించేసరికి ఆశ్చర్యపడి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ సమయాన అఘోరఘంటుడు కత్తి ఎత్తి మాలతిని నరకబోతున్నాడు. ఆమె మాధవుణ్ణి చూసి రక్షించు, రక్షించు అంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకున్నది. మాధవుడు అఘోరఘంటుడి చేతి కత్తి లాగేసి వాణ్ణి చంపేశాడు. అంతలోనే మాలతిని వెతుక్కుంటూ కొందరు మనుషులు అటుగా వచ్చారు. వారి వెంట మాలతి క్షేమంగా ఇల్లు చేరింది. కపాలకుండలి మట్టుకు తన గురువును చంపిన మాధవుడి పైన పగ తీర్చుకుంటానని శపథం చేసి తన మాయచేత తప్పించుకుపోయింది. అక్కడ రాజుగారు ఇంట నందనుణ్ణి పెళ్లి కొడుకుని చేశారు. వారు సపరివారంగా పెళ్లి కూతురి ఇంటికి రాబోతున్నారు. యోగిని మాలతి తల్లితో, అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేసే ముందు గ్రామదేవతకు మొక్కించి తెస్తాను అని అన్నది. ఆమె అంతకు ముందే మాధవుణ్ణి మకరందుణ్ణి గ్రామదేవత ఆలయానికి పంపి గర్భగుడిలో దాగి ఉండమన్నది. మాలతి లవంగిక యోగిని వెంట ఆలయానికి వచ్చారు. మాలతిని పెళ్లి కూతుర్ని చెయ్యటానికి రాజుగారు పంపిన వస్త్రాభరణాలు కూడా ఆలయం వద్దకే చేరాయి.
యోగిని ఆలయంలో మాలతిని మాధవుడికి కన్యాదానం చేసి, మీరిద్దరూ చెట్ల చాటున పడి మా విహారానికి చెందిన ఉద్యానవనానికి వెళ్ళండి. అక్కడ మీ పెళ్లికి ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. మకరందుడు మదయంతిక కూడా అక్కడికి వస్తారు అని చెప్పి పంపేసింది. తర్వాత ఆమె మకరందుడికి రాజు పంపిన వస్త్రాభరణాలతో పెళ్లికూతురు వేషం వేసి అతన్ని లవంగికను వెంటబెట్టుకొని భూరివసువు ఇంటికి చేరింది. మాలతి వేషంలో ఉన్న మకరందుడికి నందరుడికి పెళ్లి జరిగిపోయింది. మోసం బయటపడకుండా యోగిని ఎంతో శ్రద్ధ తీసుకున్నది. నందనుడు పెళ్లి కాగానే పెళ్లి కూతురితో తన ఇంటికి వెళ్ళి గృహప్రవేశం చేశాడు. ఆ రాత్రి నందనుడు పడక గదిలో పెళ్లి కూతురుతో సరసం చెయ్యబోయేసరికి మాలతి వేషం ధరించిన మకరందుడు ఒక్క తోపు తోసేశాడు. నందనుడు చి ఇది చిన్నతనం నుంచి చాలా దుష్టురాలు అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అందరూ నిద్రపోతున్నారు. ఆ సమయంలో యోగిని శిష్యురాలైన బుద్ధిరక్షిత మాలతి చెలికెత్తె అయిన లవంగిక మదయంతికను నిద్రలేపి తెచ్చారు. తన అన్న పెళ్లి చేసుకున్నది మాలతిని కాదని తన ప్రియుడైన మకరందుణ్ణి అని ఆమె తెలుసుకున్నది. తర్వాత వాళ్ళు నలుగురు కలిసి యోగిని ఉండే విహారం పక్కన గల తోటకు బయలుదేరారు. కానీ దారిలో రాజభటుల వారికి అడ్డం తగిలి అనుమానం మీద మకరందుణ్ణి పట్టుకుపోయారు. బుద్ధిరక్షిత మదయంతిక లవంగిక నిశ్చేష్టులై ఉండగా మాధవుడి సేవకుడు కలహంసుడు అటుగా వచ్చి వారిని మాలతి మాధవులు ఉన్న చోటికి తీసుకుపోయాడు. ఈ వార్త వింటూనే మాధవుడు తన మిత్రుణ్ణి రక్షించుకోవటానికి బయలుదేరాడు. అతను వెళ్ళిన కాసేపటికి మాలతి ఒంటరిగా ఉన్న సమయం చూసి కపాలికొండల ఆమెను తీసుకొని శ్రీశైల మార్గాన బయలుదేరింది. తన గురువును చంపినందుకు మాధవుడు పైన పగ తీర్చుకోవటానికి ఆమె సమయం కోసం వేచి ఉన్నది కదా. ఆ సమయం ఇప్పుడు ఆమెకు ఎలా దొరికింది? మదయంతిక మొదలైన వాళ్ళు ఆమె కోసం వెతుక్కొని కంగారు పడ్డారు. ఈ లోపల మకరందుడు తనను పట్టుకున్న రాజభటులతో హోరాహోరీ పోరాటం సాగించాడు. త్వరలోనే మాధవుడు కూడా అతనికి అండగా యుద్ధం ప్రారంభించాడు. నందనుడి వివాహం భగ్నం చేసి మదయంతికను ఎత్తుకుపోయాడని మకరందుడిపై నేరం మోపిన రాజు తన మేడపై నుండి తన భటులతో వీరోచితంగా పోరాడే యువకులనిద్దరినీ చూసి ముచ్చటపడి వారిని తీసుకురమ్మని భటులను పంపాడు. మాధవ మకరందులు రాజుగారికి తమ పుట్టు పూర్వోత్తరాలు తెలిపి ఆయన చేత గౌరవించబడి తమ ప్రియురాళ్లతో ఈ విషయం చెప్పటానికి విహారపు తోటకు వచ్చారు. అక్కడ మదయంతిక ఉన్నది గాని మాలతి లేదు. మాధవుడు కామాంది వద్దకు వెళ్ళాడు. మాలతి అక్కడా లేదు. మాధవుడికి మతి చెడిపోయింది. అతను మాలతిని వెతుక్కుంటూ అడవిన పడి కనిపించిన ప్రతి మృగాన్ని మీకు మాలతి కనబడిందా అని అరవసాగాడు. మకరందుడు అతని వెంటనే నీడలాగా ఉన్నాడు గాని అతన్ని ఊరడించలేకపోయాడు. తన మిత్రుడి అవస్థ చూడలేక మకరందుడు ఏ కొండపై నుంచైనా దూకి ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకున్నాడు. అదృష్టవశాత్తు కపాలకుండలికి సౌదామిని అనే యోగిని ఎదురుపడింది. ఈ సౌదామిని కామాంధకి శిష్యురాలు, మహాశక్తి సంపన్నురాలు. ఆమె కపాలకుండలను ఓడించి మాలతిని కాపాడి శ్రీశైలంలోనే భద్రంగా ఉంచి ఆమె మెడలోని పొగడదండను గుర్తించి అక్కడ నుంచి దాన్ని తీసుకొని మాధవుడిని వెతుక్కుంటూ బయలుదేరింది. మకరందుడు ఆత్మహత్య చేసుకోబోతూ ఉండగా ఆమె దేవుడిలాగా అక్కడికి వచ్చి అతనికి మాలతి క్షేమవార్త చెప్పింది. తర్వాత ఆమె మాలతి మాధవులను ఒక చోట చేర్చింది. జరిగిన సంగతులన్నీ తెలిసాక రాజు మాలతి మాధవుల వివాహానికి సంతోషంగా ఆమోదించాడు. అదే విధంగా ఆయన మదయంతిక మకరందుల వివాహానికి కూడా సమ్మతించాడు. చిన్నతనంలో దేవరాతుడు భూరివసువు అనుకున్న ప్రకారం ఇద్దరూ వియ్యంకులు కాగలిగారు. తారుమారు. పాటలీపుత్రం అనే మహానగరంలో శాండిల్యుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతనిది గర్భదరిద్రపు కుటుంబం. ఇతనికి చదువు సంధ్యలు కూడా రావు. అందుచేత శాండిల్యుడు బ్రాహ్మణీకం చేసినా కూడా పొట్ట పోసుకోలేక అన్నానికి మొహం వాచి బౌద్ధమఠంలో చేరి బౌద్ధ సన్యాసి అయ్యాడు. అయితే బౌద్ధ సన్యాసులు రోజుకు ఒక్కపూటే భోంచేస్తారు.
అందువల్ల బౌద్ధ సన్యాసి అయినా కూడా అతడికి తృప్తిగా భోజనం లేకపోయింది. అతను బౌద్ధ సన్యాసి వేషం తీసి పారేసి ఎలాగో ఒక స్వాముల వారిని ఆశ్రయించాడు. సన్యాసులకు భిక్షులు దండిగా జరుగుతాయి. వారి శిష్యులకు తిండి లోటు ఉండదని శాండిల్యుడు ఈ పని చేశాడు. శాండిల్యుడు ఆశ్రయించిన స్వాములు వారు గొప్ప జ్ఞాని, గొప్ప యోగి కూడాను. ఒకనాటి ఉదయం గురు శిష్యులు ఇద్దరూ నగరంలో నడుస్తూ ఒక పెద్ద ఉద్యానవనం దగ్గరికి వెళ్ళారు. దారి పొడుగున శాండిల్యుడు భిక్షలను గురించి, భక్ష్యాలను గురించి వనపోసిన పెట్టలాగా వాగుతూ ఉంటే స్వాములు వారు ఓర్పు వహిస్తున్నారు. శాండిల్యుడు మూఢుడు కూడాను. ఉద్యానవనం చూస్తూనే వెనక్కి తగ్గి స్వాములు వారు నడవరా అంటే, అమ్మో నాకు భయం, అశోక చెట్టు చిగుళ్ళ వెనక పెద్ద పులి దాక్కుని ఉంటుందట, ముందు మీరు పదండి అని అన్నాడు. చదువుకోరా నాయన, నీకీ అపోహలన్నీ పోతాయి అన్నాడు స్వాములవారు. ముందు భోజనం సంగతి కూడా చూడండి అన్నాడు శిష్యుడు. ఆ నగరంలోనే వసంతసేన అనే వేశ్య ఉంటున్నది. ఆమెకు రామికులుడు అనే ప్రేమికుడు ఉన్నాడు. అతను ఆమెను ఈ పూట ఈ ఉద్యానవనానికి రమ్మని కబురు చేశాడు. అందుచేత వసంతసేన ఇద్దరు చెలికత్తెలను వెంటబెట్టుకొని ఈ సమయానికి ఉద్యానవనానికి వచ్చింది. కానీ రామిలికుడనేవాడు రాలేదు. అతను జోదరులైన స్నేహితులను కలుసుకోవటానికి వెళ్ళి ఆలస్యం చేశాడు. రామిలకుణ్ణి పిలుచుకు రావటానికని వసంతసేన తన చెలికత్తెలలో మధుకరిక అనే దాన్ని పంపింది. పరభృతిక అనే చెలికత్తె మాత్రం తన వెంట ఉంటున్నది. మంచి వసంతకాలం, ఉద్యానవనం శోభగా ఉన్నది. ఆ ఉత్సాహంలో వసంతసేన గొంతెత్తి హాయిగా పాడసాగింది. ఆ పాట వినగానే శాండిల్యుడికి ఎక్కడలేని ఉత్సాహము వచ్చింది. అతను తన గురువును కూడా పాట ఆలకించి ఆనందించమన్నాడు. స్వాములు వారు ఆ పాటలో ఏమాత్రము ఆసక్తి చూపకపోయేసరికి చేతరించుకొని శాండిల్యుడు వసంతసేన ఉండే చోటు సమీపించి ఆమెను చూస్తూ పాట వింటూ నోరు తెరుచుకు అక్కడే నిలబడిపోయాడు. వసంతసేన పాట ముగించి తన వెంట ఉండే పరభృతికతో మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ మాటలను బట్టి ఆమె వేశ్య అని, తనకే డబ్బుంటే ఆమె స్నేహం తనకు కూడా లభించేదని అనుకున్నాడు శాండిల్యుడు. ఇంతలో అక్కడికి యమకింకరుడు ఒకడు వచ్చాడు. వసంతసేనకు ఆయుర్దాయం తీరిపోయిందని చెప్పి ఆమె ప్రాణాలు పట్టుకురమ్మని వాణ్ణి పంపారు. వాడు వచ్చి ఒక పక్కగా నిలబడి ఆమె ప్రాణాలు తీసుకుపోయే అవకాశం కోసం వేచి ఉన్నాడు. వసంతసేన అశోక చెట్టు చిగుళ్ళు కొయ్యటానికి లేచింది. నేను కోస్తాను, నువ్వు ఉండు అని పరభృతిక అంటున్నా ఆమె ఆగలేదు. వసంతసేన అందని చిగుళ్లను ఎగిరెగిరి అందుకొని కోస్తూ ఉన్న సమయంలో యమకింకరుడు పాము రూపం ధరించి ఆమెను కాటువేశాడు. తనను కరిచినది పాము అని తెలియగాని వసంతసేన కెవ్వున అరిచింది. ఆమెకు వికారాలు ప్రారంభమయ్యాయి. పరభృతిక లబలబలాడసాగింది. ఈ గోల విని శాండిల్యుడు సమీపానికి వచ్చి జరిగినది చూసి అవతలికి వెళ్ళి గురువుగారితో చెప్పాడు. కర్మక్షయం అయి ఉంటుంది కాబోలు అని స్వాములు వారు నిశ్చింతగా అన్నాడు. శాండిల్యుడు గురువుగారి మీద రోతపడి వసంతసేన పడి ఉన్న చోటికి వచ్చాడు. వసంతసేనకు అవసాన ఘడియ సమీపించింది. ఆమె తన తల్లికి నమస్కారాలు, రామిలికుడికి తన ప్రేమ చెప్పుకొని ప్రాణాలు వదిలింది. ఆమె చనిపోయినందుకు శాండిల్యుడు బిగ్గరగా ఏడవసాగాడు. అతను చూడబోతే సాధువులాగా ఉన్నాడు. ముక్కు మొహము ఎరగని మనిషి కోసం ఏడుస్తున్నాడు. పరభృతిక అతన్ని చూసి ఎవరో పాపం దయార్థ హృదయుడులాగా ఉన్నాడు అనుకొని వసంతసేన వద్ద ఉండమని అతన్ని వేడుకొని జరిగిన సంగతి వసంతసేన తల్లికి చెప్పటానికి బయలుదేరింది. శాండిల్యుడు వసంతసేనకు ఏవేవో పరిచర్యలు చేయసాగాడు. ఆమె ప్రాణాలతో ఉండగా తాకలేక పోతినే అని ఎంతగానో దిగులు పడ్డాడు. అవతలి నుంచి స్వాములు వారు పిలుస్తున్నాడు. వచ్చి అధ్యయనం చెయ్యమంటున్నాడు. కానీ ఆయన మాటలు శాండిల్యుడికి తలకు ఎక్కడం లేదు. వసంతసేన కారణంగా తన శిష్యుడి బుర్ర పూర్తిగా చెడిపోయిందని స్వాములు వారు గ్రహించాడు. అతడికి ఆమె తప్ప ఇప్పుడు మరొక ప్రపంచం లేదు. తన శిష్యుడి బుద్ధి మార్చాలంటే వసంతసేన ద్వారానే మార్చాలి. స్వాముల వారు మహాయోగి,
ఆయన తన శరీరాన్ని వదిలి చనిపోయిన వసంతసేన శరీరంలో ప్రవేశించాడు. చచ్చిపోయిన వసంతసేన కదలటము, కళ్ళు తెరవటము, లేచి కూర్చోవటము చూసి శాండిల్యుడు పరమానంద భరితుడు అయ్యాడు. అతనికి తన ప్రాణాలే పోయి తిరిగి వచ్చినంత సంతోషం కలిగింది. శాండిల్యా, శాండిల్యా అని వసంతసేన పిలిచింది. ఇదిగో ఇక్కడే ఉన్నా అంటూ శాండిల్యుడు ఆమెకు మరింత దగ్గరగా జరిగాడు. కాళ్ళు చేతులు కడుక్కొనిరా, అంతదాకా నన్ను అంటటానికి వీల్లేదు అన్నది వసంతసేన. అబ్బో, ఈమె ఎంత పవిత్రరాలో అనుకున్నాడు శాండిల్యుడు, ఆ మాట్లాడేది స్వాములు వారేనని తెలియక. శాండిల్య, అధ్యయనం చెయ్యి అని వసంతసేన అతన్ని ఆజ్ఞాపించింది. ఈమెకు కూడా గురువుగారి పిచ్చే పట్టిందా అనుకున్నాడు శాండిల్యుడు. చెంగు విడిచిపెట్టు, నల్లమోహము నువ్వును అని వసంతసేన గదమాయించేసరికి రామిలికుడు నివ్వెరపోయి, ఏమిటిది అని పరభృతికను అడిగాడు. వసంతసేన పాము కరిచి పడిపోయిందని, మళ్ళీ లేచినప్పటి నుంచి ఈ తీరు పిచ్చి మాటలు మాట్లాడుతున్నదని పరభృతిక అతనికి చెప్పింది. ఇంతలో వైద్యుడు, ఏది ఆ మనిషి అంటూ వచ్చాడు. పరభృతిక వసంతసేనను చూపింది. నిజానికి వైద్యుడు గట్టివాడే. వసంతసేనను చూస్తూనే ఆమెను పామును చూసి భయపడిందని, కాటు కూడా తిన్నదని తెలుసుకొని తన సరంజామా అంతా పరిచి పాము మంత్రాలు చదవసాగాడు. ఓరి పిచ్చి వైద్యుడా, చాలు చాలు అన్నది వసంతసేన. వైద్యుడు ఆశ్చర్యపడి తనకన్నా గట్టి వైద్యుణ్ణి తీసుకురావటానికి వెళ్ళాడు. ఈ లోపుగా వసంతసేన ప్రాణాలను పట్టుకుపోయిన యమకింకరుడు యమధర్మరాజు చేత నానా తిట్లు తిన్నాడు. వాడు తేవవలసింది ఈ వసంతసేన ప్రాణాలు కావట, ఇంకో వసంతసేనవట. ఈమె ప్రాణాలు ఈమె శరీరంలో ప్రవేశపెట్టి రెండో వసంతసేనని వెంటబెట్టుకొనిరా అని యముడు కింకరుణ్ణి ఆజ్ఞాపించాడు. ఆలస్యమైపోతే వసంతసేనకు దహనక్రియలు కూడా అయిపోతాయేమోనని హడిలిపోతూ యమకింకరుడు వసంతసేన ప్రాణాలతో వచ్చి చేరాడు. కానీ వసంతసేన కళేబరంలో అదివరకే ప్రాణాలు చేరి ఉండటం చూసి వాడు నిర్ఘాంతపోయాడు. వసంతసేన శరీరంలో ఉన్న జీవుడు మహాజ్ఞాని అని యమకింకరుడు తెలుసుకున్నాడు. ఇప్పుడేమిటి కర్తవ్యం? తన వద్ద ఉన్న వేశ్య ప్రాణాలు ఏదో ఒక బొందిలో చేర్చి తాను రెండో వసంతసేన ప్రాణాలు తీసుకొని యమధర్మరాజు వద్దకు సత్వరం వెళ్ళి తీరాలి. ఏమి చెయ్యటానికి పాలుబోక యమకింకరుడు వసంతసేన ప్రాణాలను స్వాములవారి శరీరంలో చేర్చి తన పని తాను చేసుకోబోయాడు. స్వాములవారు లేచి కూర్చొని, పరభృతిక, ఓ పరభృతిక అని పిలవసాగాడు. నిజానికి ఆ పిలుపు వసంతసేనదే. అమ్మయ్య, స్వాములవారు బతికాడు అనుకున్నాడు శాండిల్యుడు. రామికులేడి అని స్వాములవారి శరీరంలో ఉన్న వేశ్య అడిగింది. ఏమి స్వామి అంటూ రామిలికుడు ఆయన దగ్గరికి వచ్చాడు. నన్ను పట్టుకో రామలిక, దగ్గరికిరా అని స్వామిలవారు ప్రేమగా పిలవటం అతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. అసలు స్వామిలవారి ప్రవర్తన యావత్తు వసంతసేనను జ్ఞాపకం చేస్తున్నది. ఆయన రామలికుణ్ణి, ఇవాళ ఇంత ఆలస్యం చేశావేం అని అడిగాడు. దూరంగా నిలబడి ఉన్న వసంతసేన తల్లిని చూసి, అమ్మా, నేనిక్కడున్నానే, రావే అని అడిగింది. అవతల వసంతసేన అచ్చు స్వాములు వారి వల్లే ప్రవర్తిస్తున్నది. 8 మందు కుప్పెలు తెచ్చిన కొత్త వైద్యుణ్ణి ఆమె అదరగొట్టింది. కరిచిన పాము ఏ జాతిదో చెప్పు, నీకు శాస్త్రం తెలుసా అని అతన్ని దబాయించింది. అతను తనకు తెలిసినదేదో చెబితే అందులో తప్పులు పట్టింది. విషవేగాలు ఎన్ని ఉన్నాయో చెప్పమన్నది. ఇది మన వల్ల కుదిరే వ్యాధి కాదు అన్నాడు కొత్త వైద్యుడు. యమకింకరుడు మళ్ళీ వచ్చాడు. అతడి పని ఇంకా ముగియలేదు. వసంతసేన ప్రాణాలు ఇంకా వసంతసేన శరీరంలోకి చేరలేదు. అలా చేర్చే పూచి యమకింకరుడిది. వాడు వసంతసేనకు నమస్కారం చేసి, స్వామి, తమరు ఈ వేశ్య శరీరాన్ని వదిలిపెట్టాలి అని ప్రార్థించాడు. సరే అన్నాడు వేశ్యలో ఉన్న స్వాములవారు. ఆయన తన ప్రాణాలను యోగశక్తి చేత పైకి తీసుకోగానే యమకింకరుడు స్వాములవారి శరీరంలోని వసంతసేన ప్రాణాలను ఆమె శరీరంలోకి చేర్చాడు. స్వాములవారి ప్రాణాలు తిరిగి ఆయన శరీరంలో చేరుకున్నాయి. యమకింకరుడు వెళ్ళిపోయాడు.
ఇంతసేపటికి వసంతసేన వసంతసేనలాగా ప్రవర్తించసాగింది. ఆమె తన తల్లిని రామిలికుణ్ణి దాసీలను మామూలుగా పలకరించి మాట్లాడింది. అమ్మయ్య అనుకున్నారు వాళ్ళంతా. స్వాములవారు కూడా వేసిలాగా మాట్లాడటం మానేసి స్వాములవారిలాగా మాట్లాడటం సాగించేసరికి సాండిల్యుడు తృప్తిపడి, స్వామి, ఏమిటి ప్రవాసనం, ఎందుకిలా జరిగింది అని అడిగాడు. సూర్యాస్తమయం అవుతున్నది, అంతా తాపీగా చెబుతాను, మనం పోదాం పద అంటూ స్వామిలవారు శిష్యుడితో సహా అక్కడి నుంచి కదిలిపోయారు.